విద్యార్థినులే కూలీలుగా కళాశాలకు చదువుకునేందుకు వచ్చిన విద్యార్థినులు కూలీలుగా మారారు. నిత్యం కళాశాలలకు వెళ్లి చదువుకోమని తల్లిదండ్రులు పంపితే వారిని కళాశాల ప్రిన్సిపల్ కూలీలుగా మార్చేశాడు. పైగా ఎవరి పని వారు చేసుకుంటే తప్పేంటి అని ఆయన నీతి వాక్యాలు పలకడం కొసమెరుపు. విద్యార్థినులను కూలీలుగా మార్చి ప్రభుత్వానికి డబ్బులు మిగులుస్తున్నారేమో, చదువుకోవాలంటే కూలీ పని చేయాల్సిందేనా అనే రీతిలో ఉన్న ఈ ఘటన గురువారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చోటు చేసుకుంది. పేద విద్యార్థులు కదా కూలీ పని చెప్పినా ఎదురు తిరగరనే ధైర్యంతో ప్రిన్సిపల్ రాజ్ మోహన్ సుమారుగా 200 మీటర్ల దూరంలో ఉన్న ఒక కళాశాల తరగతి గదుల నుండి నూతనంగా నిర్మించిన తరగతి గదుల్లోకి, అది కూడా మొదటి అంతస్తులోకి బెంచీలను మోయించారు. కొత్త తరగతి గదిలో పాఠాలు వినాలంటే బెంచీలు తెచ్చుకొని కూర్చోవాలని హుకుం జారీ చేశారు. దీంతో ఉసూరుమంటూ ఆడపిల్లలు చేసేదేమీ లేక ఒక్కో బెంచ్ని 3-4 కలిపి అతి కష్టం మీద మోసుకుని వెళ్లారు. ఆడపిల్లలచే ఇలాంటి పనులు చేయించడం పట్ల స్థానిక ప్రజలు ప్రిన్సిపాల్ ను నిలదీశారు. చాలా దూరం బెంచీలు మోయించడం పద్ధతి కాదని వారు అన్నారు. కూలీలను పెట్టి మోయించాల్సి ఉండగా విద్యార్థినులను కూలీలుగా మార్చాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజీకి రాలేదు, జీరో బ్యాలెన్స్ ఉంది కాబట్టి మనకు లేవర్ పెట్టే మాకు పర్మిషన్ కూడా లేదు. స్టూడెంట్స్ పెట్టే పర్మిషన్ ఉందా మీకు? స్టూడెంట్స్ కాదు సార్, ఎవరు వాళ్ళు తీసుకోమన్నాము, దానికి వేరే ఉద్దేశం ఏమి లేదు. అవును సార్, స్టూడెంట్స్ తోని మోపియొచ్చా? మీకు తెలియదా స్టూడెంట్స్ తోని పని చేపియాలని? వాళ్ళ రూమ్ వాళ్ళు క్లీన్ చేసుకుంటారు. వాళ్ళ రూమ్ అంటే పక్క రూమ్ ఉంటే క్లీన్ చేసుకుంటారు సార్. 1/2 కిలోమీటర్ ఉంది, 1/2 కిలోమీటర్ అంటే మళ్ళీ సెకండ్ ఫ్లోర్ వరకు తీసుకెళ్తారు వాళ్ళు. మార్చుకుంటే ప్రాబ్లమ్ ఉండదు సార్. అంటే ఇప్పుడు ఇక్కడ అటెండర్స్ లేరా సార్? ఇక్కడ ఒక్కడే అటెండర్, ఇంకా ఇద్దరు ఎవరు ఉన్నారు? వాళ్ళు వర్క్ ఎగ్జామ్ వర్క్ చూస్తున్నారు. ఇప్పుడు మీరు ప్రిన్సిపల్ సార్, మీకు స్టూడెంట్స్ తోని మోపియొద్దని తెలియదా? మరి తెలిసి ఎలా చేపిస్తున్నారు మీరు? ఆలోచన మాకు రాలే, మేము మార్చుకోమన్నాం. ఆలోచన మీకు రాలేదు. అదే మీ సార్ వాళ్ళతో మోపియేది ఉండే, స్టూడెంట్స్ తో ఎట్లా మోపిస్తారు? అవును సార్, అదే అటెండెన్స్ లేకపోతే టీచర్స్ తో మోపియాలి, స్టూడెంట్స్ తో ఎట్లా మోపిస్తారు మీరు? కాబట్టి అది తీసుకోండి సార్. పిల్లలతో మీరు మోయించొచ్చా? మోయించకూడదు సార్. మరి కానీ మీరు క్లాస్ రూమ్ నుంచి క్లాస్ రూమ్ అంటే పర్వాలేదు, క్లాస్ రూమే సార్. కానీ కాలేజ్ టు కాలేజ్ డిఫరెన్స్ ఎంత ఉంది సార్? 1/2 కిలోమీటర్ ఉంది సార్. అది బిల్డింగ్